మాకేమీ లే, భరోసా ఇలే, మాకు ఒక నోటీస్ ఇలే, మాకు కనీసం ఇంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మాకు ఇలా ఏమీ ఇలా వచ్చారు, అర్ధరాత్రి కాడ వచ్చారు, మేము నిద్రల మీద ఉన్నాం, వచ్చారు, కుక్కలను తీసుకొని వచ్చారు. అసలు మేము లేసి వచ్చేకనే మా ఇల్లు అయిపోయింది. ఇప్పుడు దాంట్లో సామాన్ తీసుకోవడానికి కొన్ని ఏదైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకోవడానికి సమయం నోటీస్ లాంటి ఏమైనా ఇచ్చి మీకు చేశారా? ఏమీ ఇలా సార్, మాకు కనీసం మా బియ్యం కానీ ఏమైనా బట్టలు కానీ ఏమైనా తీసుకోలేదు. ఒక్కలేని వచ్చి సప్పుడు చేస్తుంటే రేకులు కొడుతుంటే మేము లేచి బయటకు వచ్చినాం అంతే. మాకు ఏమైనా లేవు, మొత్తం ఒంటి మీద బట్టలు తప్ప మాకు ఏమైనా మిగల్చలే. మాకు మా సామాన్లు పోయినాయి, అన్నీ పోయినాయి మావి. ఎంత పోయి ఉంటారమ్మా? ఒక్కొక్కరు ఎంత నష్టపోయి ఉంటారు? దాదాపు దగ్గర ఒక 2 లక్షలు 3 లక్షలు నష్టపోయినాం మేము అంతే. ఇల్లు కాక మా సామాన్లే. మేము 10 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం ఆడ. బాధపడ్డాం మేము, బాధపడ్డాం. ఈ ఓట్లేసి గెలిపించినందుకు మాకు గుణపాఠం ఇది. ఇక మా ఓటు వెయ్యమేగా, మా ఉసురు కొట్టుకొని మా తిట్లు తగిలి నాశనం అయిపోతున్నాడు. మమ్మల్ని ఎంత కనబడిపిస్తాడు. మా ఉసురు కొట్టుకొని మా గోస కొట్టుకొని వాడి పిల్లల లాంటి వాళ్ళం మేము, వాడి బిడ్డ లాంటి వాళ్ళం మేము. మా ఉసురు తగలదా వాడికి? తగిలిదిగా వాడు నాశనం అయిపోతాడు. అది మాకెప్పటికైనా న్యాయం చేయకపోతే మేము చచ్చిన, మేము అక్కడైనా మందు తాగి సత్తాం కానీ మా భూమిలో నుంచి మేము పోయే ప్లెక్స్ సత్తే లేదు. అసలు పోవు మేము. మాకు అక్కడే ఇల్లు కట్టియాలా, మాకు నష్టపరిహారం కట్టియాలా అంతే. అంతవరకు మేము వదిలేదే లేదు ఆ భూమిని.